చేత్తో ఒక్క చుక్క నీళ్ళు ముట్టుకోకుండా అమెరికాలో కాయిన్స్ యూజ్ చేసి ఎలా బట్టలు ఉతుక్కోవాలో మీకు తెలుసా? అలాగే డ్రై అయిన తర్వాత ఈ క్లాత్స్‌ని మనం ఐరన్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్! అమెరికా వచ్చాక బట్టలు ఉతకడం కూడా ఒక సాహసమే అని మీకు తెలుసా? చేతిలో పైసలు లేకపోతే ఇక్కడ నీళ్లు కూడా రావు. యూఎస్ వచ్చిన వాళ్ళకి లేదా స్టూడెంట్స్‌కి లాండ్రోమాట్ లేదా అపార్ట్మెంట్ లాండ్రీ రూమ్స్ ఉపయోగించడం కొంచెం కష్టంగానే ఉంటుంది. సో, ఈరోజు అది చాలా ఈజీగా మనం చూసేద్దామనమాట ఈ వీడియోలో. ఇక్కడ నోట్స్ కాదు కాయిన్స్. సో, 25 సెంట్స్ అంటే క్వార్టర్స్ అంటారనమాట. సో, ఈ క్వార్టర్స్ మాత్రమే ఈ 25 సెంట్స్ మాత్రమే యూజ్ అవుతాయన్నమాట. సో, ఇక్కడ డిటర్జెంట్ పాట్స్ ఆర్ లిక్విడ్ అంటే మన సైడ్ లాగా సర్ఫ్‌లు వేయడానికి ఉండదు. దొరుకుతాయి. బట్ ఎక్కువ పాట్స్ అనేది యూజ్ చేస్తారనమాట. అండ్ డ్రైయర్ షీట్స్ యూజ్ చేస్తారు. ఈ డ్రైయర్ షీట్స్ దేనికోసం అంటే మన క్లాత్స్ స్మెల్ రావడానికనమాట. మంచి స్మెల్ ఇస్తాయన్నమాట. అండ్ స్మూత్‌గా కూడా ఉంచుతాయన్నమాట. ఎప్పుడైతే డ్రైయర్‌లో వేస్తూ ఉంటే. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం ఫస్ట్ అయితే ముందుగా మనం బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్‌లో వేసేసి మొత్తం నింపేయాలి. అంటే కొంచెం గ్యాప్ అయితే ఉంచాలన్నమాట. సో, ఉన్న డిటర్జెంట్ కంపార్ట్మెంట్‌లో లిక్విడ్ లేదా ప్యాడ్స్ అయితే వేయాల్సి ఉంటుంది. సో, తర్వాత ఇప్పుడు అస్సలైన మెయిన్ ఏంటంటే మిషన్ పైన ఎన్ని కాయిన్స్ వేయాలనేది అక్కడ క్లియర్‌గా రాసుంటుందనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ $2 అయితే 8 కాయిన్స్. సో, ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ $2 సో, మనం ఇట్లా ఈ కాయిన్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుందనమాట. సో, స్లాట్‌లో వాళ్ళిచ్చిన స్లాట్‌లో మనం సరిగ్గా పెట్టి లోపలికి నెట్టాల్సి ఉంటుందనమాట. సో, మన క్లాత్స్‌ని లైక్ క్లాత్స్ రకాన్ని అంటే లైక్ మెటీరియల్ ఎలాంటిది లైక్ డెలికేట్‌గా కావాలా? లేకపోతే నార్మలా? అసలు ఎలా అనేది కూడా మనం సైకిల్‌లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. లైక్ నన్ను కోల్డ్ వాటర్‌తో వాష్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే వార్మ్ వాటర్ సో, అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా అక్కడ మనం చూసుకోవాలి. అండ్ సో, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలనమాట ఆప్షన్స్‌ని. కోల్డ్ వాటరా? సో, చూసారు కదా ఇక్కడ డ్రమ్ ఎలా అన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ మనం చూసుకొని సో, ఇదే అనమాట డిటర్జెంట్ పాడ్ అనమాట. ఈ ప్యాడ్‌ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది దీన్ని మనమేమి బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా వేసేయొచ్చు. సో, ఇక్కడ మనం ఇది వన్స్ క్లాత్స్ అన్ని వేసిన తర్వాత క్లోజ్ చేసుకొని మనం చెప్పాను కదా! సో, మనది నార్మల్ క్లాత్సా? డెలికేట్ క్లాత్సా? ఏంటా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వార్మ్ వాటరా? కోల్డ్ వాటర్ తోటా అని. సో, మిక్స్‌డ్ అనమాట. అన్ని క్లాత్స్ అయితే మిక్స్ అయ్యితే ఉన్నాయి. సో, వార్మ్ వాటర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మన ఏదన్నా. సో, ఇక్కడైతే వార్మ్ వాటర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సో, సైకిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ బటన్ అయితే నొక్కాల్సి ఉంటుందనమాట. ఇంకా అంతే మిషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇదంతా వాషింగ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 30-35 మినిట్స్ అయితే కంపల్సరీ పడుతుందనమాట. సో, ఈ వాష్ అయిపోయిన తర్వాత ఈ వెంటనే ఈ బట్టలను తీసుకొని మనం ఆరబెట్టడానికి జనరల్‌గా మన ఊర్లలో అయితే దండాల మీద వేస్తాము. వర్షాలు పడితే కుర్చీల మీద లేకపోతే ఇండ్లలో మనము స్టాండ్స్ మీద అట్లా వేస్తాం కదా! ఇక్కడ ఇంకా అలా లేదు. ఇంకా మనం డ్రైయర్‌లో వేసేసుకోవచ్చనమాట. ఇక్కడ ఇంకోటేంటంటే డ్రైయర్ షీట్స్ వేస్తే గనక సో, మంచి స్మెల్ ఒస్తాయన్నమాట. అండ్ అలాగే ఈ స్టాటిస్టిక్స్ షాక్స్ కూడా మనకి కొట్టకుండా ఉంటాయి. ఇక్కడ మళ్ళీ కాయిన్స్ వేయాల్సి ఉంటుంది. సో, మనం వాష్ చేసేటప్పుడు $2 ఎలా చూసామో, ఎలా ఇన్సర్ట్ చేసామో సెంట్స్‌ని 25 సెంట్స్‌ని. సో, అట్లాగే ఇక్కడ కూడా అలా చేయాల్సి ఉంటుందనమాట. మళ్ళీ కాయిన్స్ వేయాల్సి ఉంటుంది. సో, మనం కాయిన్స్ వేసిన దాన్ని బట్టి ఎంత టైం అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ బటన్ అనేది మళ్ళీ ప్రెస్ చేయాల్సయితే ఉంటుందనమాట. సో, ఇట్లా దాన్ని బేస్ చేసుకొని ఇది కూడా ఆల్మోస్ట్ డ్రైయింగ్‌కి కూడా ఆల్మోస్ట్ ఒక 30-35 మినిట్స్ అయితే పడుతుంది. సో, మీ దగ్గర ఒకవేళ కాయిన్స్ లేకపోతే లాండ్రోమాట్‌లో ఉండే చేంజ్ మిషన్ అయితే ఉంటుందనమాట. ఆ చేంజ్ మిషన్‌లో $5 లేదా $10 నోట్ గనుక మనం పెడితే వెంటనే కాయిన్స్ కూడా వచ్చేస్తాయన్నమాట. లేదు మీరేదైనా హోటల్స్‌లో అట్లా ఉంటే కనుక మీరు హోటల్ రిసెప్షన్‌లో అడిగితే గనుక వాళ్ళు కూడా చేంజ్ అనేది ఇస్తారనమాట. అండ్ ఇంకా వైట్ క్లాత్స్ కానీ ఏమన్నా కలర్ పోతాయనుకున్న క్లాత్స్ కూడా విడివిడిగా వేసినా కూడా రంగులు కూడా ఐ మీన్ లైక్ కలర్స్ కూడా మారకుండా వాష్ చేస్తదనమాట.
సో, మిషన్ టైమర్ పూర్తవ్వగానే మనం బట్టలు వెంటనే తీసేయాలనమాట. లేకపోతే వేరే వాళ్ళొచ్చి మన బట్టలు బయట పడేసే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. సో, ఇట్లా ఉంటుందనమాట అమెరికాలో లైఫ్ స్టైల్, వాషింగ్ అనమాట. సో, మన లైఫ్ స్టైల్ వేరు, వీళ్ళ లైఫ్ స్టైల్ వేరు కదా! సో, మనకైతే కొత్తగా ఉంది. నాకైతే చాలా కొత్తగా అనిపిచ్చింది. మీతో షేర్ చేసుకోవాలనిపిచ్చింది. సో, చూసారు కదా! అమెరికాలో వాషింగ్ చేయడం అండ్ లాండ్రీ చేయడం ఎంత ఈజీయో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. యూఎస్ వస్తున్న మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఆర్ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో, మరిన్ని యూఎస్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.